నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం 99వ సినిమా డిక్టేటర్ చేస్తున్నాడు. తరువాత 100వ సినిమాని వరుస ఫ్లాపుల్లో ఉన్న తనకి సింహాతో సూపర్ డూపర్ హిట్ ని, లెజెండ్ తో బ్లాక్ బస్టర్ ని అందించిన బోయపాటి సీను డైరెక్షన్ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. బాలయ్య 100వ సినిమా టైటిల్ గా గాడ్ ఫాదర్ ప్రచారంలో ఉంది. ఆ మూవీలో బాలయ్యతో ఢీ కొట్టే విలన్ క్యారెక్టర్ కి జగపతి బాబును సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. అందుకు గాను ఆయనకు ఏకంగా 3,25,00,000 రూపాయల భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారట. హీరోగా తన మార్కెట్ పడిపోయింది అనుకున్న టైంలో విలన్ గా మారాలనే తన డెసిషన్తో అందరికీ షాక్ ఇచ్చి లెజెండ్లో తన పర్ఫార్మెన్స్ తో అదుర్స్ అనిపించాడు జగ్గుబాయ్. ప్రస్తుతం బోయపాటి బన్నీతో చేస్తున్న సరైనోడు ఏప్రిల్లో రిలీజ్ అవుతుండగా, బాలయ్య బర్త్డే సందర్భంగా 100వ సినిమా ఓపెనింగ్ ని జూన్ 10న భారీ రేంజ్ లో ప్లాన్ చేయబోతున్నారు. శ్రీవాస్ డైరెక్షన్ లో బాలయ్య చేస్తున్న డిక్టేటర్ సంక్రాంతికి రిలీజ్ అవబోతుంది. లౌక్యం తర్వాత మళ్ళీ భవ్య క్రియేషన్స్లో సౌఖ్యం ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయింది. ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉంది, హీరో ఫస్ట్ సాంగ్. ఫస్ట్ నేను చెప్పినప్పుడు అప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ రోజున శ్రీధర్ సిప్పన్న కథ చెప్పాడు, జస్ట్ పాయింట్ చెప్పాడు, చాలా బాగుంది అన్నాను. దాన్ని చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ చేసి ఫుల్ స్క్రిప్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ కోనా వెంకట్ అండ్ గోపి మోహన్ వాళ్ళు స్క్రీన్ ప్లే చేశారు. పర్ఫెక్ట్గా మనకి లౌక్యంలో ఎంత కామెడీ, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో దీంట్లో కూడా అంత మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి యాక్షన్ హీరోయిజంతో పాటు మంచి ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ తీసుకొచ్చారు.